పంది లెక్క వండుకున్నావు, ఇంకెప్పుడు లేస్తావురా? ఏం పని ఎట్లయినా చెయ్యవు, లేవనన్నా లేవు రాదురా? అరే ఏమన్నా చేస్తున్నావా? ఇంట్లో పని రాదు, బయట పని రాదు, కుకింగ్ రాదు, ఏం రాదు, పెళ్లి చేసుకుని అన్నావు, ఏ జాబ్ అయినా వస్తలేదు అని మీ మమ్మీ డాడీ అంటున్నారా? యూత్ అందరికీ, ఏపీ తెలంగాణలో ఉన్న అందరికీ మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ఏంది తిడుతున్నావు ఏమో అంటున్నావు అని అనుకుంటున్నారా? హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వామ్మో సూర్యకాంతం. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మీ అందరి కోసం ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన, అదే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా. అంటున్నావు ఏంది అని అనుకుంటున్నారా? 1 yearకి 3000 వీసాస్ మనకి యూకే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ బ్యాలెట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బ్యాలెట్ మన జూలై 15 నుంచి 20 లోపు ఎప్పుడైనా ఓపెన్ కావచ్చు. సో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దామని వచ్చేసా. సో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ ఫస్ట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తత్కాల్లో పోయి పాస్పోర్ట్ తీసుకోండి. మనకు కావాల్సింది పాస్పోర్ట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, 18 నుంచి 30 years మధ్యలో ఉన్నోళ్ళు వీళ్ళు ఎవరైనా కానీ ఫ్రీగా ఈ వీసాని చేసుకోవచ్చు. మీకు లక్ ఉందా వీసా వస్తుంది. 2 years మంచిగా పని చేసుకోవచ్చు. సో ఈ లక్ని మీరు టెస్ట్ చేసుకోండి. అప్పుడు మమ్మీ డాడీతో తిట్లు తినాల్సిన అవసరం ఉండదు. సో మనకి ఎట్లయినా జాబ్లో వస్తలేవు అని ఫీల్ అయ్యేటోళ్ళందరికీ ఈ వీసా ఉపయోగపడుతుంది. వీసా అంటున్నావు, లక్ అంటున్నావు, ఏదేందో మాట్లాడుతున్నావు, నాకేం అర్థమవుతలేదు అనుకుంటున్నారా? ప్రతి యూట్యూబర్ దీని గురించి చెప్తున్నారు కానీ ఎవ్వరు క్లారిటీగా ఏ విషయం చెప్పట్లేదు. సో ఈ విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పడానికి ఊర్లో ఉన్న వాళ్ళైనా, ఎక్కడ ఏపీ కానీ తెలంగాణ కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఈ వీసా వేసుకోవచ్చు. సో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా 1 yearకి 2 times పడుతుంది. ఒకటి ఫిబ్రవరిలో, ఒకటి జూలైలో. మనకు ఆల్రెడీ ఫస్ట్ వీసాస్ అయిపోయినాయి. ఆల్రెడీ 1500 వీసాస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నది 1500 వీసాస్. అవి మనకి జూలైలో 25th లోపు మనకి పడుతుంది. అది పడంగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ప్రాసెస్ ఏంటంటే government.uk అనే గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అని కొడితే మనకు అప్లై చేయడానికి బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ రాగానే మనకు కావాల్సినవన్నీ డాక్యుమెంట్స్ చెప్పా కదా, 18 to 30 years లోపు ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. మ్యాక్సిమం కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి చూడండి. సో మనకి ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. అలా అని వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఫ్రీ బ్యాలెట్ వీసా. మీకు లక్ ఉందా అది పిక్ అవుతుంది. పిక్ అయినాక అయ్యో ఇన్ని లక్షలు కావాలి, అన్ని లక్షలు కావాలా, 30-40 లక్షలు కావాలి అక్క, నా దగ్గర పైసలు లేవు, ఇవన్నీ ఫ్రీ అని చెప్పారు మీరు అని అనుకోకండి. నేను ఆల్రెడీ ముందే చెప్తున్నా, క్లారిటీగా ప్రాసెస్ మొత్తం చెప్తా అని. మీ లక్ బాగుండి పిక్ అయిందంటే అప్రాక్సిమేట్లీ 5 to 6 lakhs మనకు కావాల్సి వస్తుంది. ఫస్ట్ మనం చూపించాల్సింది 3 lakhs మన బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. 1 month రోలింగ్ బ్యాలెన్స్ చూపిస్తే మనకి వీసా తొందరగా వస్తుంది. సెకండ్ థింగ్ మనకు కావాల్సింది 324 pounds, అప్రాక్సిమేట్లీ 45,000 కావాలి. దేనికి? వీసా వేసుకోవడానికి. మనం వీసా సెంటర్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్నీ డ్రాప్ చేస్తే మనకు వీసా ఇంటికి వస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఐహెచ్ఎస్ ఫీజ్. ఐహెచ్ఎస్ ఫీజ్ ఏందక్క, ఏం ఫీజులు ఇవ్వన్నావు, ఫ్రీ అన్నావు కదా అని అనుకుంటున్నారు కదా. ఇది ఇన్సూరెన్స్ అనమాట, మన హెల్త్ ఇన్సూరెన్స్. మనకి ఇక్కడ యూకేలో ఏం జరిగినా చూసుకోవటానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ 2 lakhs అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్లైట్ టికెట్స్. ఫ్లైట్ టికెట్స్ మనకి అప్రాక్సిమేట్లీ 35,000 to 45,000 అవుతుంది. సో డిమాండ్ బట్టి అది జరగచ్చు. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే చాలా తక్కువకి దొరుకుతాయి, అప్రాక్సిమేట్లీ 35,000లో. నెక్స్ట్ మనకు అయ్యేది షాపింగ్ ఖర్చు. నీ దగ్గర పైసలు ఉన్నాయా, మస్తు షాపింగ్ చేసుకోవచ్చు. అదే లేవక్క నా దగ్గర డబ్బులు లేవు, మస్తు ఖర్చు అయింది ఇప్పటికే అనుకుంటున్నావా, 20-30,000లో మన షాపింగ్ మొత్తం అయిపోతుంది. అండ్ ఒక 1 lakh పెట్టుకొని ఇక్కడికి మీరు రావచ్చు. మీకు లక్ ఉండి 6 lakhs చేతిలో ఉన్నాయా, 2 years వీసా మీకు ఫ్రీ. మంచిగా పని చేసుకొని మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. లైఫ్ సెటిల్ మూమెంట్. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. నేను మీకు పక్కాగా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వామ్మో సూర్యకాంతం.